అందరికీ నమస్తే అండి. 2029 అసెంబ్లీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికలు. నిజానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే, ఇప్పుడున్న పార్టీల బలాలు చూసుకుంటే వైసీపీ 2029 ఎన్నికల్లో గెలవడం అసాధ్యమే. కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కాబట్టి, ఎవరి గెలుపు శాశ్వతం కాదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిలో కాస్త మార్పు వచ్చి రాజకీయ విధానాలు కొన్ని మార్చుకొని, గతంలో చేసిన కొన్ని తప్పులు సరిదిద్దుకొని, ఫేక్ పొలిటికల్ విధానాలను పక్కన పెట్టి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాస్త ట్రాన్స్పరెన్సీ అండ్ ఫేక్ పాలిటిక్స్ తగ్గించుకుంటే ఏమో అధికారంలోకి రావచ్చేమో చెప్పలేం. చాలా అంశాలు మార్చుకోవాల్సి ఉంది. మనం ఆల్రెడీ గత నెలలో డిస్కస్ చేసాం ఏ అంశాలు మార్చుకోవాలి అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చాలా ప్లాన్డ్గా ఉన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ నిర్ణయాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే ఎంత వేగంగా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 100 నియోజకవర్గాలకు సంబంధించి ఇంటర్నల్గా అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు డే అండ్ నైట్ ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచనలే చేస్తారు, రాజకీయ వ్యూహరచనలోనే ఉంటారు. ఏదో టీడీపీ వాళ్ళు లేదా సోషల్ మీడియా వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో సేద తీరుతారు, లేదంటే పబ్జీ ఆడతారని అదని ఇదని అంటారు. కానీ కాదు, ఆయన తాడేపల్లిలో ఉన్న చేసేది రాజకీయ ఆలోచనలు అండ్ రాజకీయ చర్చలే, బెంగళూరు ప్యాలెస్లో ఉన్న చేసేది రాజకీయ ఆలోచనలు అండ్ రాజకీయ చర్చలే. సో ఈ స్థాయికి తగ్గట్టు ఇక్కడ చేస్తారు, ఆ స్థాయికి తగ్గట్టు అక్కడ చేస్తారు. ఈ ప్రొఫైల్కి తగ్గట్టు ఇక్కడ వాళ్ళతో మాట్లాడతారు, హై ప్రొఫైల్ వాళ్ళతో అక్కడ మాట్లాడతారు, బెంగళూరులో మాట్లాడతారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన వ్యూహాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూనే తిరుగుతాయి, వచ్చే ఎన్నికల్లో గెలవడం మీదనే తిరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు గారువో, పవన్ కళ్యాణ్ గారువో, లోకేష్ గారువో ఓన్లీ వచ్చే ఎన్నికల్లో గెలవడం మీద మాత్రమే తిరగవు. పరిపాలించాలి, పెట్టుబడులు తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, హామీలు నెరవేర్చాలి, ఎమ్మెల్యేలను సరిదిద్దుకోవాలి, అసంతృప్తి పోగొట్టాలి, వ్యతిరేకత పోగొట్టాలి, ఈ అంశాలన్నిటి మీద ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏకైక టార్గెట్ పరిపాలన భారం ఏమీ లేదు, పార్టీ బాధ్యతలు చూసుకొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తే చాలు. దానికి ఆయన ఏంటి, సో ఇప్పటి నుంచి ఎమ్మెల్యేలను త్వరగా ఫైనల్ చేయాలి, తాను పాదయాత్ర చేసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ అయిపోవాలి. సో తాను పాదయాత్ర చేసే సమయానికి వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో యాక్టివ్ అయిపోవాలి. పాదయాత్రకు జన సమీకరణతో పాటు అక్కడ ఏమైనా ఖర్చులున్నా చూసుకొని వచ్చే ఎన్నికలకు పూర్తిగా సమాయత్తంగా ఉండాలి. ఈలోగా ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకువెళ్ళాలి. ఇలా ఇంకొక 6 నెలల తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకో 6 నెలలు అయితే 2.5 ఏళ్ళు అయిపోద్ది, అంటే సగం పీరియడ్ అయిపోద్ది. సో మొదటి దశలో ఒకలా ఉండి ఫస్ట్ హాఫ్ ఒకలా చూపించి సెకండ్ హాఫ్ మరోలా చూపించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో వైసీపీ పొలిటికల్ సినిమా సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు దాదాపుగా ఫైనల్ చేయాలి అనేది వైసీపీ వ్యూహరచనలో పాయింట్ నెంబర్ 1. దానిలో భాగంగానే వైసీపీలో చాలా డెప్త్గా స్టడీ చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో చాలా డెప్త్గా స్టడీ చేయించి కొత్త ఫేసులను తెర మీదకి తీసుకొస్తున్నారు అనమాట. ఊహించినటువంటి పేర్లు, ఊహించినటువంటి ఫేసులు తెర మీదకి వస్తాయన్నమాట వైసీపీలో వచ్చే ఎన్నికల్లో. ఇందులో కొంతమంది వారసులు ఉండొచ్చు, కొంతమంది అన్నోన్ ఫేసెస్ కూడా ఉండొచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి సరైన లీడర్షిప్ లేదు. అక్కడ లోకేష్ గారు 90,000కు పైగా మెజారిటీతో గెలిచి తిరుగులేని నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్నారు. సో పులివెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి ఎలా మారిందో, కుప్పం నియోజకవర్గం చంద్రబాబు గారికి ఎలా మారిందో, మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారికి కంచుకోటగా అలా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రెండోసారి 90,000కు పైచిలకు మెజారిటీతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. సో మంగళగిరిలో తన పట్టు నిలుపుకోవాలి అంటే, నిజానికి ఇతర నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన లీడర్షిప్ ఉంది, కానీ మంగళగిరిలో ఆ లీడర్షిప్ లేదు. అందుకని తన కుటుంబ సభ్యులనే మంగళగిరి నుంచి పోటీ చేయించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది తెలుగు మీడియాలో ఏ ఛానల్ కూడా బ్రేక్ చేయని అంశం, నేను బ్రేక్ చేస్తున్నాను. ఆల్రెడీ వైసీపీలో ఇంటర్నల్ సర్వే కూడా జరిగింది. తన సొంత కుటుంబ సభ్యులనే ఎవరు అనేది ఇప్పుడు నేను రివీల్ చేయను, కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం తీసుకొని రివీల్ చేస్తాను. సో తన సొంత కుటుంబ సభ్యులనే అక్కడ పోటీ చేయించడానికి ఆల్రెడీ వైసీపీ ఒక సర్వే చేసింది. సో ఆ సర్వేలో మ్యాక్సిమం అంటే వైసీపీ క్యాడర్ వరకు 100% యాక్సెప్టెన్స్ ఉంది. సో అదర్ దాన్ వైసీపీ క్యాడర్ అక్కడ పబ్లిక్ ఒపీనియన్ కూడా ప్రస్తుతానికి తీసుకుంటున్నారు, స్టడీ చేస్తున్నారు.
ఒక దశలో కాదు, మరో 2-3 దశల్లో కూడా స్టడీ చేస్తారనమాట. సో అక్కడ పోటీ చేస్తే బాగుంటుందా లేదా, గెలుస్తారా లేదా అని. సో తన కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్గా తీసుకుంటారో చూడండి. సో అలా మంగళగిరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టే రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల మీద పెట్టారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఏడాది జూలైలో పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఒక కొలికి వచ్చేసే అవకాశం ఉంది. ఈలోగా ఇది మే నెల కదా, ఈ సంవత్సరం ఎండింగ్కే అంటే 2026 డిసెంబర్ నాటికే 100 నుంచి 120 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేస్తారు. ఆల్రెడీ చాలామందితో భేటీ అవుతున్నారు, వాళ్ళకి చెప్పేస్తున్నారు, ఇండైరెక్ట్గా మీరే పోటీ చేస్తారు చూసుకోండి అని చెప్తున్నారు. ఇలా జరుగుతున్నాయి అనమాట. సో వైసీపీని తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. సో ఇది కంటెంట్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లం యాడ్ చూస్తున్నారు కదా. సో మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇది వాల్యుబుల్ ప్రోడక్ట్ అండి, మంచి ప్రోడక్టు, హెల్దీ ప్రోడక్టు. సో వీళ్ళ దగ్గర మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. దాదాపుగా ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయి. వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు. అండ్ వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో చేసినవి, అలాగే హెల్దీ పౌడర్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తక్కువ ధరలో అండ్ డిస్కౌంట్లో కూడా ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అని చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తారు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, లేదా laddupallam.com సైట్ విజిట్ చేసుకొని అయినా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.